ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయంట. దాని మహేందర్ పార్టీ మారిండు. అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీ కమ్మప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. నిజంగా ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏ విధంగా ఆయన ఇప్పుడు వచ్చేసరి గెలుస్తాడు. కాంగ్రెస్ అవని, టీఆర్ఎస్ అవని, బీజేపీ అవని, ఏ పార్టీ వచ్చినా గెలుస్తాడు. తెలుగుదేశం వచ్చినా సరే గెలుస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ రన్నింగ్ అయ్యి ఉన్నాడు కదా అన్ని పార్టీలో. అంటే ఏ పార్టీ నుంచి గెలిస్తే దాని అందరు గెలుస్తాడు. ఎందుకంటే ప్రజలు అంత మంచి చేసిందా లేకపోతే ఊరు జనార్దన్ రెడ్డి చేశాడు పనులు, తర్వాత ఏం చేశాడు పనులు, ఇల్లు కట్టించాడు, 70 అన్ని కట్టించుకున్నాడు. దాని మీద ఆయన వచ్చేస్తాడు. ఏ పార్టీలో ఆయన గెలుస్తాడు. అంటే ప్రజలు అనుకుంటారు కానీ కొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ వచ్చింది అని చెప్పి కొంచెం కోపంగా ఉంటారు ప్రజలు. అది లేదు, ప్రజల దగ్గర ఏది లేదు. మాకు చేశాడు పని అని చెప్పి వస్తున్నారు ప్రజలు. అది దానివల్ల మళ్ళీ ఆయన వస్తాడు. టీఆర్ఎస్ లో అన్నా ఏ పార్టీలో ఉన్నా సరే ఆయనే గెలుస్తాడు. దాని నాగేంద్ర గెలుస్తాడు. ఈయన పీజీఆర్ తర్వాత ఆయనే ఈ ఖైరతాబాద్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు అని దాని అంటాడు, బీఆర్ఎస్ పార్టీలో లేడు అని చెప్పి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో అంటారు. మరి నాకు 2 పార్టీలు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచే వచ్చినా గెలుస్తాడు. ఆయన సపోర్ట్ అంత ఉంది ప్రజల్లో ఉంది, కార్యకర్తల్లో ఉంది, అందరి దగ్గర ఉంది. ఆయన 7 వేసా గెలుస్తాడు. ఆయన ఖచ్చితంగా ప్రజలంతా ఆయన వైపు ఉన్నారంట. ఏ పార్టీలో వస్తుంది. మరి నువ్వు వైపు ఉన్నావు. మరి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వేస్తాను నేను ఓటు. ఏ పార్టీలో మీరు అది ఓకే. మళ్ళీ అంటే ఏ పార్టీ నుంచి గెలిచినా ఇండిపెండెంట్ పోటీ చేసినా మళ్ళీ ఆయనే గెలిచినా ఆయన వైపు ఉన్నారు. ఆయన ఉన్నారు. థ్యాంక్ యూ.